ప్రజాప్రతినిధులకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాలి, ఉండాలి. స్పెషల్ ప్రివిలేజెస్ అంటే ఏంటంటే రాయితీలు, లైన్ స్కిప్ చేయగలగటం, లేదంటే వారికంటూ ఒక సపరేట్ లైన్ ఉండటం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్లేస్ ఉంది. అక్కడ దేవుని చూడాలంటే మనం గంటల కంపార్ట్మెంట్స్లో లైన్స్లో నుంచొని దేవుని చూడాలి. కొంతమంది అయితే రోజుల తరపున ఉంటారు. కానీ ఈ పొలిటీషియన్స్కి వీళ్ళందరికీ ఏంటంటే స్పెషల్ బ్రేక్ దర్శనం అని చెప్పి ఆపేసి మనందరిని ఆపేసి వాళ్ళని తీసుకెళ్తారు లోపలికి. సో వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి. సో వాళ్ళ కోరికలన్నీ కోరుకొని నెమ్మదిగా బయటకు వస్తారు. ఇది ఎందుకు ఇవ్వాలి అంటున్నానంటే వారు మన చేత అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ మన ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు. వాళ్ళు ఏంటంటే నిరంతరం వాళ్ళ మనసుల్లో మైండ్లో ఒకటే రన్ అవుతుంది ఏంటంటే ఈరోజు నా ప్రజలకి నేనేం చేయాలి, నా ప్రజలను క్షేమంగా ఎలా చూసుకోవాలి, నా ప్రజలకి ఎలాంటి సంక్షేమం అందించాలి, నా నియోజకవర్గ ప్రజల్ని ఎలా చూసుకోవాలి. ఈవెన్ నేను చెప్తాను కదా, దేవుడి దగ్గర పావుగంటనే వాళ్ళని ఉంచాలి. ఎందుకు కోరికలు అంటే వాళ్ళ పర్సనల్ కోరికలు కాదు, మన కోసం ఆ నియోజకవర్గ ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, ఆ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని కోరుకుంటే వాళ్ళ టైం సరిపోతుంది. సో వారి టైం వేస్ట్ అవ్వకూడదు, ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే మన కోసం వర్క్ చేస్తారు కదా. అలాంటి వాళ్ళు మనం లైన్లో నుంచోబెట్టి గంటలు చేస్తే అక్కడ ప్రజలను ఎవరు చూసుకుంటారు? వాళ్ళ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఎక్కడికి వచ్చి లైన్ నుంచుంటే. సో అది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళని పైగా మనం ఎంచుకున్నాం కాబట్టి వాళ్ళకి ఆ స్కిప్ చేయటం, వాళ్ళు తొందరగా దర్శనం చేసుకోవడం, తొందరగా వెళ్ళి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవటం ఉండాలి. కాబట్టి వాళ్ళకి మనం స్పెషల్ ప్రివిలేజ్ అవ్వటంలో తప్పులేదు, యాక్సెప్టెడ్, సరేనా. కానీ సెలబ్రిటీస్కి ఎందుకు మనం స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాలి? వారి టైం మనం ఎందుకు కాపాడాలి? వారు మనతో పాటు లైన్లో నుంచోవచ్చు కదా. వాళ్ళకి ఎందుకు విఐపీ ట్రీట్మెంట్లు ఇవ్వాలి? వాళ్ళకి ఎందుకు విఐపీ బ్రేక్ దర్శనం ఇవ్వాలి? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో, స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. వీడియో నచ్చిద్ది, ఖచ్చితంగా నచ్చిద్ది. సో లైక్ చేయండి, లేదంటే నచ్చిన పాయింట్ దగ్గర లైక్ చేయండి. మీ దగ్గర హైప్ పాయింట్స్ ఉంటే హైప్ ఉండి, ఎందుకంటే మీరు ఎక్కువ మంది హైప్ ఇస్తే ఏంటంటే ఎక్కువ ఈ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా చూసే ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. రోజుకి ఒక వీడియో వస్తుంది, మంచి టాపిక్స్. సో మన సబ్స్క్రైబర్స్గా ఉంటే మన ఛానల్, మన కాంటెంట్ వాల్యూ. సో కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సరే, మ్యాటర్ ఏంటంటే శివానీ నగరం, లిటిల్ హార్ట్స్ ఈ మధ్య వచ్చిన ఏ బలవంతానా భగవంతానా ఆ మూవీలో హీరోయిన్ తనది కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక పార్ట్ ఒకటి బాగా హైలైట్ అయింది. ఏం చెప్పింది ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో అంటే, తను తిరుమల తిరుపతి దేవస్థానం రీసెంట్గా వెళ్ళినప్పుడు ఒక్క 15 నిమిషాలు దేవుని దర్శించుకునేటప్పుడు ఒక్కరు కూడా టచ్ చేయలేదంట. టచ్ చేయలేదు. నన్ను అసలు మా మమ్మీ అయితే అసలు తన కన్నందుకు చాలా పొంగిపోయారు అది అని చెప్పారు. ఒక పక్కన దేవుడిని చూస్తూ ఉంటే ఇంకో పక్కన కాత్యాయని భోజనం చేసావా అయ్యి అని చెప్పి ఎవరు అరుస్తున్నారు. ఒక పక్కన దేవుడు, ఒక పక్కన కాత్యాయని భోజనం చేస్తున్నాడు అరుస్తున్నాడు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, మళ్ళీ మాట్లాడడం అని అరుస్తున్నాడు. సో చాలా పొంగిపోయారు. అది చూసి నాకు చాలా కోపం వచ్చింది, కడుపు రగిలిపోయింది. నాకనే కాదు, చాలామందికి అలాగే అనిపించుండొచ్చు. ఎందుకు అంటే నేను చెప్తాను చూడండి ఎందుకు కోపం వచ్చింది నాకు అంటే, లాస్ట్ ఇయర్ ఆగస్టులో నేను తిరుపతి వెళ్ళా. చాలా సంవత్సరాలు నేను తిరుపతి వెళ్ళి యాక్చువల్గా. ఎందుకంటే దానికి ముందు మేము వెళ్ళింది సర్వదర్శనాలు ఉంటాయి కదా, ఫ్రీ దర్శనం, వాటికి వెళ్ళాం. దేవుడిని ఇట్లా కళ్ళు అప్పగించి ఇలా చూడకముందు లాగేశారు. ఎప్పుడెళ్ళా అలాగే వెళ్తాం. లాస్ట్ ఇయర్ లాగేసినప్పుడు కింద పడ్డా నేను. అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళా. అది దేవుడి మీద కోపమా, లాగేసాడు కోపమా తెలియదు, కానీ తిరుపతి ఇంకా నాలంటోడు వెళ్ళలేడేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. కానీ ఎందుకో దేవుడు మనల్ని పిలుచుకుంటాడు అంటారు చూసారా, ఆగస్టు మంత్లో ఎందుకో సంభవం నాకు తిరుపతి వెళ్ళాలని తెగ అనిపించింది. అప్పుడే మా వాడి ఫస్ట్ బర్త్డే. అయితే ఎలా వెళ్ళాలి, బర్త్డే కన్నా ముందు ఎలా వెళ్దాం అని చూసుకుంటే మన అసలు సామాన్యులు వెళ్ళగలిగే సిచ్యువేషన్ ఉంటుంది అప్పటికప్పుడు అనుకుంటే లేదు. అయితే ఒకటి ఉంది, అదేంట్రా అంటే శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఉంది. దానికి ఆఫ్లైన్లో అక్కడ కొండ మీద 800 టికెట్లు ఇస్తారు. కానీ అది కనుక్కున్నాను నేను. సరే దానికి వెళ్దాం అనుకుంటే దాని ప్రాసెస్ కనుక్కుంటే అది అర్ధరాత్రి 12 నుంచి లైన్లో నుంచోవాలి. సరే నుంచుందాం అనుకున్నా, కాదు అందరూ నుంచోవాలి. ఏమో అందరూ ఎక్కడి నుంచి ఉంటాం, పిల్లోడు ఉన్నాడు, మా పేరెంట్స్ ఏమో కొద్దిగా ఏజ్డ్, అందరూ ఎక్కడి నుంచి ఉంటాం. శుభదం అని ఒకటి ఉంటుంది. మళ్ళీ మా వైఫ్ అండ్ హస్బెండ్కి 1 year కింద ఉన్న పిల్లలకైతే వెళ్ళిపోవచ్చు. కానీ మా పేరెంట్స్ కొంచెం పెద్దోళ్ళు, అందరం ఫ్యామిలీతో వెళ్తున్నాం, ఒకేసారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా. సరే అదేంటి మళ్ళీ 12 నుంచి అర్ధరాత్రి 12 నుంచి ఉంటుంటే అప్పుడు ఆ టైంలో అది ఆఫ్లైన్లో టికెట్లు ఉండేవి, ఇప్పుడు లేవు. సరేనా, మార్నింగ్ 6కో 7కో 4కో ఏ టైంకైనా ఇస్తారంట. పిల్లోని పెట్టుకుని ఎక్కడి నుంచి ఉంటాం ఏంటి అని చెప్తే అర్థం కావట్లేదు ఏం చేయాలని. అప్పుడు తెలిసింది ఏంటంటే, ఇంకా ఎంక్వైరీ చేస్తే ఎయిర్పోర్ట్లో 200 టికెట్స్ ఇస్తారు. అది తెలిసింది. తెలియగానే ఇంకా కనుక్కుంటే ఏంటి అంటే, మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చిన 200 మెంబర్స్కి ఇస్తారు. విజయవాడ నుంచి ఫ్లైట్ చూస్తే 11కో 12కో ఫ్లైట్ ఉంది, మధ్యాహ్నం పూట ఉంది. వెళ్ళేపాటికి 1 గంట టికెట్స్ అయిపోతాయి అన్నారు. ఇక్కడ అప్పుడు ఏం చేసామంటే ఒక బడ్జెట్ తీసుకొని మా వాడిది ఫస్ట్ బర్త్డే అయినా సరే దాన్ని క్యాన్సిల్ చేసేసి
సరే ఇప్పుడు ఎలా కూడా బర్త్డే అంత ఎంజాయ్ చేయలే కానీ థర్డ్ది కానీ ఫిఫ్త్ది కానీ చేద్దామని ఫిక్స్ అయ్యి ముందు తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి ఎన్ని ప్లాన్ చేసుకుందాం అయితే అయింది. ఇంక దీన్ని క్యాన్సిల్ చేసి బడ్జెట్ అంతా దీనికి పెడదామని విజయవాడ నుంచి కారులో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఫస్ట్ ఫ్లైట్ స్పైస్ జెట్ వాళ్ళు ఉంటుంది, దాన్ని బుక్ చేసుకొని అందరం అక్కడి నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడ మళ్ళీ ఎంత టెన్షన్ అంటే దాని తర్వాత 20 నిమిషాలు అరగంట తర్వాత ఇండిగో ఫ్లైట్ ఉంది, అది ముందు వెళ్ళిపోయింది. దీనికన్నా అదొక భయం. చిన్న ఫ్లైట్లే 70 మంది ఉంటారు, అయినా తెలియని టెన్షను. ఫ్లైట్ దిగిన తర్వాత పరిగెత్తుకుంటా కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ జనాలు కొంచెం కన్ఫ్యూజ్గా మన వరకు వస్తే టెన్షన్తో తీసుకుంటే ఆ రోజు సాయంత్రం 4 అది వచ్చేదాకా దర్శనం చేసుకున్నాక టెన్షనే. అలా చేసుకుని దర్శనం చేసుకున్నాం. సో 4కి మమ్మల్ని లోపల పంపించారు అన్నమాట, కంపార్ట్మెంట్స్లో పెట్టి దాని తర్వాత ఒక్కొక్క కంపార్ట్మెంట్ రిలీజ్ చేస్తే పంపించారు. లోపల ఫస్ట్ గడప దర్శనం చెప్తున్నాను, చాలా అంటే అంత దేవుడిని అంత దగ్గరగా చూడాలి, కానీ ఎక్కడ కూడా స్టాపింగ్ ఉండదు. అలా లైన్లో వెళ్తా దేవుని దర్శించుకొని అలా తిరిగి ఇలా వచ్చేయటమే. అక్కడ కూడా లాగేస్తాను, పదన్నమ్మ అని దోసేస్తుంటారు. ఈవెన్ నా చేతిలో మా వాడు ఉన్నా కూడా తోసారు, కామని అది మాత్రం దోయించుకోవటం. అరే నేను ఇంత ఖర్చు పెట్టి ఇంత ఇది పెట్టి, కొంతమంది ఫిజికల్ ఎఫర్ట్స్ పెడతారు, కొంతమంది ఈ ఎఫర్ట్స్ పెట్టుకొని చూస్తే ఓ నిమిషం కూడా లేదు, ఉంచలేదు. సర్లే జనాలు వెనకాల లైన్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి. ఫోన్లు దగ్గరగా చూసుకున్నాం, సంతృప్తి వచ్చాం. కానీ ఇక్కడ వీళ్ళు 15 నిమిషాలు చూసుకున్నారు రంగానే నిజంగా కోపం వచ్చింది. ఏంట్రా ఇది అని అనిపించింది. వీడియో కూడా చేద్దాం అనుకోండి ఆనెస్ట్గా. అందులో ఒక పాయింట్ ఒకటి మళ్ళీ నన్ను ఆపేసింది. ఇంకో వేరే ప్రయారిటీ ఇష్యూ వస్తే దాని మీద మాట్లాడుకున్నాం మనం ఆ రోజు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను తిరుమల తిరుపతి కోసం ఒక వీడియో చేస్తే నాకు కొంతమంది శివానీది లేటెస్ట్ వీడియో పంపించారు. శివాని గారు ఏం చెప్తున్నారు అందులో అంటే, తను ఆ ఇంటర్వ్యూలో చెప్పిన దాంట్లో కొద్దిగా కుతూహలంతో 15 నిమిషాలు అన్నాను. అంటే ఏంటి అంటే, తను కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తీసుకున్నారు, లోపలికి వెళ్ళి ఆ ప్రాసెస్ మొత్తం 15 నిమిషాలు పట్టింది, ఆ ఉద్దేశంతో చెప్పానని చెప్పి. ఆ రోజు అసలు నన్ను టచ్ కూడా చేయలేదన్నారు. ఇక్కడ ఇది చెప్పారు. ఈవెన్ ఆవిడ బయటకు వచ్చినప్పుడు సాలువతో వచ్చారు. శ్రీవాణి టికెట్ దానికి ఎవరు సాలువాలు ఏమీ వేయరు, అది వేద ఆశీర్వచనం తీసుకోవటం, మరి వీఐపీ ట్రీట్మెంట్ ఏంటో తెలియదు. సరే మ్యాటర్ ఏంట్రా అంటే, ఇది నాకు పంపించి నన్ను చాలామంది దీని మీద రియాక్ట్ అవ్వమని చెప్పి పంపించారు. ఏమని రియాక్ట్ అవ్వాలి, ఏంటి రియాక్ట్ అవ్వాలని అడిగితే అన్న ఇది సెలబ్స్ అన్న ఖండించాలన్నా, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అన్న, అది అని అంత పాటు రావాలని ఒకరిద్దరు. ఇంకొకళ్ళేమో టీటీడీ తప్పన్నా, టీటీడీ అసలు ఎలా చేస్తుంది అది అని చెప్పి ఒకళ్ళు. సో దీని మీద వీడియో చేయండి అని, దానికోసం వీడియో చేస్తున్నా. కానీ వాళ్ళు అనుకున్నట్టు సెలబ్స్ది తప్పు టీటీడీ తప్పు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇందాక ఒక పాయింట్ వాళ్ళు ఆగిపోయాను అనుకున్నాను కదా, ఆ పాయింటే. ఏంట్రా పాయింట్ అంటే, తప్పు ఎవరిదిరా అంటే, ఇందులో తప్పు మనదే మామ. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది రైట్, తప్పు మనదే. ఎందుకు తెలుసా, ఇండియాలో నాకు తెలిసి ముఖ్యంగా మనకి ఈవెన్ ఇండియా మొత్తం ఎలాగా ఉంటుంటారు నాకు తెలిసి, సెలబ్రిటీస్ని దేవుళ్ళ ఆరాధించే భావన ఎక్కువ. మన సెలబ్రిటీ కల్చర్ చాలా ఎక్కువ. సెలబ్రిటీస్ని మనం చాలా ఇదిగా చూస్తాం, చాలా అంటే చాలా గొప్పగా. సెలబ్రిటీ కనిపిస్తే చాలు మరి ఏమైపోద్దో తెలియదు, ముట్టుకోవాలనుకోవటమో, ఫోటో దిగాలనుకోవటమో, వాళ్ళ మీద పడిపోతాం. మన చేతులు ఎవరున్నారు, మనం ఎక్కడున్నాము, పిల్లలు ఉన్నారా, ఎవరైనా లేడీస్ ఉన్నారా, లైన్లో ఎవరైనా ఏమి చూడం, ముందు వాళ్ళ మీద గంపగుత్తికి వెళ్ళి పడిపోతాం. లేడీస్ అయితే, అది సెలబ్రిటీ లేడీ అయితే కనుక ఇంకా దారుణం, టచ్ చేసేయాలి అర్జెంటుగా. మనలో ఒక అర్జెన్సీ. దీనివల్ల ఏమైంది తెలుసా, దీనివల్లే ఆ సెలబ్రిటీస్కి కూడా ప్రత్యేకమైన ప్రివిలేజెస్ కల్పించాల్సి వస్తుంది. ఇమాజిన్ శివాని గారు మనతో పాటు లైన్లో వచ్చారనుకోండి, మనందరం ఏం చేస్తాం తెలుసా, మన లైన్లో ఎలా వెళ్తాం, గోవింద అనుకుంటూ వెళ్తాం. కానీ శివాని గారు లైన్లో వస్తే ఏమైతే తెలుసా, కాత్యాయిని భోంచేసావా, ఇందాక ఎవడో అన్నాడని చెప్పింది కదా తను, లోపల గర్భగుడి దగ్గర లైన్లో కూడా అందరూ ఇదే అంటారు. మనలో ఉన్న దైవభక్తి అదంతా పోయి, మన ఫోకస్ మొత్తం వెంకటేశ్వర స్వామి నుంచి పోయి, మన ఫోకస్ అంతా శివాని మీదకి వెళ్ళిపోద్ది. శివాని దగ్గరికి వెళ్ళాలని లైన్లో తోపులాట్లు, శివానిని టచ్ చేయటాలు, మన దగ్గర ఆ టైంకైనా ఫోన్ ఉంటే అందరూ ఫోన్లతో ఫోటోలు తీసుకోవటాలు, శివానిని షూట్ చేయటాలు, శివాని ఇంకో తిరుపతి వచ్చిందని రీల్స్ పెట్టుకోవటాలు. ఆ లైన్లో మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, దేవుడి దగ్గరికి వచ్చామా, వెంకటేశ్వర స్వామి అన్నీ మర్చిపోతాం. ఇంకా శివాని జస్ట్ 2 సినిమాలు చేసిన హీరోయిన్. ఇమాజిన్ ఇంకొంచెం పెద్ద సెలబ్రిటీ వస్తే ఏంది పరిస్థితి, ఉంటారా లైన్లో జనాలు? అలాంటప్పుడు మనం గొర్రెల్లాగా వాళ్ళ మీద పడిపోతే, వాళ్ళని స్పెషల్గా మనం ట్రీట్ చేస్తున్నప్పుడు, మనమే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నప్పుడు, అది టీటీడీ వాళ్ళైనా, ఎయిర్పోర్ట్ వాళ్ళైనా,
ఇంకోళ్ళైనా వాళ్ళని మన మన గొర్రెల గుంపులోంచి తీసి సపరేట్ లైన్లోనే కదా పెడతారు. అర్థమైందా? మనం వాళ్ళని సపరేట్గా అంటే స్పెషల్గా ట్రీట్ చేస్తున్నంతకాలం వాళ్ళని మిగతా వాళ్ళందరూ కూడా స్పెషల్గానే ట్రీట్ చేస్తారు. వాళ్ళు మనతో పాటు లైన్లో వస్తే జరిగే పరిణామాలు అలా ఉంటాయి. ఓటేసేవాడు ఓటేయుడు లైన్లో నుంచి ఉంటే ఫోన్లు తీసి ఫోటోలు దిగడానికి ట్రై చేస్తాడు, తోచుకోవడానికి ట్రై చేస్తారు. ఇది జరిగేది. ఎప్పటి వరకైతే నువ్వు సెలబ్రిటీ, వాళ్ళు తోపు, అమ్మో వాళ్ళని చూడాలి, వాళ్ళని టచ్ చేయాలి అని అనుకుంటావు, ఎప్పటివరకైతే మనకి ఆలోచన ఉంటే అప్పటి వరకు మనం ఎప్పటివరకైతే వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తామో అప్పటి వరకు ఈ సమాజం, ఆర్గనైజేషన్స్, గుళ్ళు, బళ్ళు అన్నీ కూడా వాళ్ళని స్పెషల్గానే ట్రీట్ చేస్తాయి. ఎప్పుడైతే నేను సెలబ్రిటీని, నాకు నేనే సెలబ్రిటీని, ఎవరో సెలబ్రిటీ తొక్కలే అన్న భావంలోకి నువ్వు రావో అప్పటి వరకు ఇది ఉంటుంది. పట్టించుకోకుండా, ఆ సెలబ్రిటీ అన్నను పట్టించుకోకుండా నీకు నువ్వు సెలబ్రిటీలో ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా నువ్వు నార్మల్ పీపుల్ ట్రై చేయి, ట్రీట్ చేయి. ఎందుకు రాదు లైన్లోకి నేను చూస్తా, ఎందుకు ఆగో నేను చూస్తా. చాలామంది సినిమా హీరోలు కొంతమంది హాలిడేకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు తెలుసా? ఇండియాలో చూడటానికి ప్లేసులు లేవా? ఇండియాలో వాళ్ళు ఏం ప్లేసులు, అన్ని ప్లేసులు చూసారా చిన్నప్పుడే? ఇండియాలో ఏమైనా ప్లేసులు ఏమైనా బాగోవా అంటే కాదు, ప్రైవసీ ఈజ్ ద కన్సర్న్. ఇక్కడ ఎవరైనా వాళ్ళు ఏదైనా వెళ్ళారనుకోండి స్పాట్కి, ముందర వాళ్ళ మీద పడిపోరా, ఫోటోలు తీసుకోరా. మీరు అనొచ్చు నువ్వు మాత్రం సెలబ్రిటీగా కనిపిస్తే ఆగుతావని. నేను చేసేవే నేను చెప్తే, నేను చెప్పను. మాకు ఇక్కడ బాబాయ్ హోటల్ ఉండేది నా చిన్నప్పుడు. చాలామంది సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చి అక్కడ బయట టిఫిన్ చేస్తూ ఉండేవాళ్ళు. బాబాయ్ హోటల్లో బయట నుంచి టీలు తాగుతూ ఉండేవాళ్ళు. అప్పట్లో భయం, అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడితే ఏంటని చెప్పి వెళ్ళా. కానీ నేను పెద్ద అయిన తర్వాత నేను జాబ్ చేస్తున్నప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్లోనే నేను ఎక్కువ డొమెస్టిక్ ట్రావెల్స్ ఎక్కువ చేశాను. ఇన్ని ఎయిర్పోర్ట్స్లో నేను ఎంతమంది సెలబ్రిటీస్ చూసాను తెలుసా? జేడి చక్రవర్తి గారిని, రామ్ గోపాల్ వర్మ గారిని, ఒకసారి అయితే రామ్ గోపాల్ వర్మ గారు నా ముందు రోనే, బాలకృష్ణ గారిని, ఒక టైంలో ఎన్టీఆర్ని, ఎంతమందిని చూస్తున్నా. నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అరే నా ఫేవరెట్ హీరో మా ఇంటికి ఒక 500 మీటర్స్ దూరంలో ఒక ర్యాలీలో వెళ్ళిపోతుంటేనే కూడా నేను బయటికి వెళ్ళా. ఎందుకంటే నాకెందుకు అది అవసరం లేదు అనిపిస్తుంది, అంత అటెన్షన్. అప్పుడు ఎండ ఉంది, నేను ఎందుకు వెళ్ళి ఏం చేయాలి? నేనేం చేయాలి అది చేస్తా. సినిమా చూడటం, ఓట్ చేయటం, ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ చేస్తా, నాకు ఇష్టమే. కానీ ఇట్టండి నేను ఎగబట్టాలంటే చేయను గట్టి చెప్తున్నా. ఎప్పటి వరకు మనం వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తామో అప్పటి వరకు ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ ట్రీట్మెంట్ ఆపి చూడండి, అప్పుడు మీకు చేంజ్ అన్నది కనిపిస్తుంది. వాళ్ళ గురించి ఆలోచించడం అంటే వాళ్ళు కూడా సామాన్యులు ట్రీట్ చేస్తే అప్పుడు ఆ చేంజ్ కనిపిస్తుంది. లేదంటే ఇట్లాగే ఉంటుంది, వాళ్ళ లైన్లోకి వస్తే వేరే వెళ్ళిపోతుంది. అందుకని టీటీడీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి లైన్ వచ్చేస్తే మనమే తిడతాం. ఈ సినిమా వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి మనతో పాటు లైన్లో పెట్టారు, ఈ కుర్రాళ్ళందరూ పాటలు పాడుతున్నారు, దేవుడి పాటలు చేసి సినిమా పాటలు పాడుతున్నారు అని చెప్పి తిడతాం. వాళ్ళు సపరేట్గా తీసుకెళ్ళండి అని, మేము ఆగుతాం కావాలంటే. ఇలాంటి చర్యల వల్ల ఇలాంటి రూల్స్ ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పటి వరకు మనం ఆపమో అప్పటి వరకు జరుగుతూనే ఉంటుంది. సో తప్పు ఇక్కడ టీటీడీ వాళ్ళదో సెలబ్రిటీస్దో కాదు, తప్పు మనదే. ఆ అమ్మాయి కొంచెం నిజంగా ఈవెన్ అక్కడ నిజంగా 15 నిమిషాలు చేశారా ఆ అమ్మాయి, లేదంటే మనలాగే వెళ్ళి అలా దర్శనం చేసుకొని వచ్చిందా, ఓవర్గా ఇంటర్వ్యూలో ఓవర్గా చెప్పేయాలని చెప్పి ఓవర్గా చెప్పిందా అన్నది సపరేట్. అది మనం చూస్తే కానీ చెప్పలేని విషయం. ఇక్కడ మన పాయింట్ అది కాదు అసలు. అది అవ్వటానికి కారణం ఎవరు అన్నది పాయింట్. అది అవ్వటానికి కారణం మనం ఇలాంటివి చేయకుండా ఉంటే, మనం ఎగబడకుండా ఉంటే, మనం దాని గురించి మాట్లాడుకుంటే, వాళ్ళని బయట మనం స్పెషల్గా ట్రీట్ చేయకుండా ఉంటే, వాళ్ళు కూడా మనతో పాటు వీళ్ళు మనుషులు, వీళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు ఇవే ఉంటాయి, వాళ్ళ లైన్లో నుంచి ఉంటే అవుతుంది. మనలో ఆ సెన్స్ అన్నది రావాలి. రాదు అది అప్పటికి. ఇక చెప్తాను చూడండి, ఇంత 10,000 రూపాయల టికెట్లు తీసుకొని మమ్మల్ని కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. కంపార్ట్మెంట్లో నాకు తెలిసి 70 నుంచి 100 మంది ఉంటారేమో. ఒక 4 కంపార్ట్మెంట్లు అయింది నాకు తెలిసి, 4-5 కంపార్ట్మెంట్లు, మరి 4ది నెక్స్ట్ 5. జస్ట్ కంపార్ట్మెంట్ తిరంగానే అందరూ పొలవమని డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. నాకు అర్థం కాలేదు, ఎందుకు నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా, 1 after 1 ఏమవుతుంది, అయిపోయింది. లోపలికి వెళ్తున్నాం కదా, లైన్లో కొంచెం పర్లేదు బెటర్గానే బిహేవ్ చేశారు అందరూ. లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ గడప దాటుతాం కదా, ముందు గుమ్మం దాటంగానే ఇంక తోసుకోవడం స్టార్ట్ చేశారు. రే ఎందుకు తోసుకుంటున్నారు ఏంటి, ఎవరు పుష్ చేయట్లేదు, వాళ్ళంతటా వాళ్ళే. ఏంటంటే అర్జెన్సీ,
దేవుని వెంటనే అరే ఇంతసేపు ఆగాం, ఇన్ని నెలలు ఆగాం, ఇన్ని సంవత్సరాలు ఆగాం, ఒక్క 30 సెకండ్స్ 40 సెకండ్స్ 50 సెకండ్స్ తోసుకోకుండా లైన్లో నుంచోలేమా? ఒక్కడు స్టార్ట్ చేస్తాడు, తెలియకుండా అందరూ ప్రెషర్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. దీనివల్ల తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సెన్స్ ఎందుకు రాదో నాకు అర్థం కాదు. నెమ్మదిగా అయితే అందరం ఫ్రీగా దర్శనం చేసుకుని ఫ్రీగా బయటకు వచ్చేయచ్చు. చాలా విషయాలు ఉంటాయి తెలుసా. అవి చూస్తే నాకు ఇప్పుడు కింద కామెంట్ వస్తుంది, అన్న ఏందన్నా నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో, పోలియో చొక్కలు వేసుకొని వివరంగా చెప్తావు అన్నట్టు ఉంటుంది. ఫ్లైట్ ఆగుతుందా? నేను డొమెస్టిక్ ట్రావెల్స్ అని చెప్పానా? ఫ్లైట్ ఆగిద్దా? నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ ఆగానే అందరూ దడదడ లేచి ఆ క్యాబిన్ నుంచి బ్యాగ్ తీసుకుని, నేను కూడా లేచి దడదడ బ్యాగ్ తీసుకుని వెయిట్ చేస్తుంటే అది ఎప్పుడుకో డోర్ ఓపెన్ అయింది. సరే దిగిన తర్వాత వెళ్ళి ఆ లగేజ్ కోసం వెయిట్ చేస్తే అది ఎప్పుడుకో లగేజ్ వచ్చింది. నాకు అర్థం కాల, అరే ఆ దానికి ఎందుకు అక్కడ అంత దడ్డడ లేచి నుంచొని ఆ బ్యాగ్ వేసుకొని అలా నుంచున్నామని నాకు అర్థం కాల. నెక్స్ట్ టైమ్స్ కూడా ఫ్లైట్ ఆగితే అందరూ సీట్ బెల్ట్ తీసి దడ్డడ తీసుకుని క్యాబిన్ బ్యాగ్ ఓపెన్ చేసుకుని బ్యాగులు తీసుకుంటూ ఉంటారు. నేనైతే కూర్చొనే ఉంటా. ఎందుకు? పోనీ ఎవరికైనా సరే క్యాబిన్ మెయిన్ లగేజ్ లేదనుకుందాం, లేకపోయినా సరే అక్కడ బస్సు రావటమో ఆ బ్రిడ్జ్ కనెక్ట్ చేయటమో ఏదో చేయాలి కదా, ప్రాసెస్ జరగాలి కదా. అర్థమే కాదు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా అంతే, వాళ్ళు ఒక నెంబర్ సీక్వెన్స్లో పిలుస్తారు, 1 to 10 రండి, జోన్ ఏ రండి, జోన్ బి ఏ ఉంటాయి, 1 to 10 రండి, అలా ఉంటాయి వాళ్ళు అక్కడ ఎక్కే పొజిషన్ బట్టి. ఆహా అందరూ. సో మనం ఎన్ని నేర్చుకోవాలమా, ఎన్ని ఎవరు పుస్తకాలు రాయరు చెప్పేసారు, ఎన్ని నేర్చుకుంటే అప్పుడు మనకి నార్మలైజ్ అవుతుంది. చాలా విషయాలు నార్మలైజ్ అవుతాయి, మనకి ఏ గోళం ఉండదు. ఈ 10,000 రూపాయల టికెట్లు కూడా ఉండాల్సిన నెసిటీ లేదు. అందరం చక్కగా అందరం ఒకటే లైన్లో వెళ్ళి మనకు ఒక టైం ఇస్తారు. ఆ టైంలో 1 గంటకు 2ంటికి ఇస్తారు. చిన్నపిల్లలు ఉన్న ఎవరున్నా పెద్ద ముసలోళ్ళు ఉన్న భయపడకుండా మనం ఆ లైన్లో వెళ్ళి అందరం అలాగే వెళ్ళి అలా దర్శనం తీసుకొని అలా వచ్చేయచ్చు. అందరం ఒకటే, ఇంక 300 కూడా అవసరం లేదు, ఒకటే. సింపుల్గా అవుతుంది. కానీ ఇన్ని చాలా అందరిలోకి ఇదంతా రావాలి. ఎప్పటికైతుంది? అవ్వదు. ఇది ఎప్పటికీ జరగని పని కాబట్టి ఈ ఇండియాలో నాకు తెలిసి నేను మా వాడు మనందరం ఒక 200 సంవత్సరాల దాకా ఇలాగే జరిగిద్ది. ఇది ఇంక తప్పదు. మనందరం మన తర్వాత కూడా ఇదే జరిగిద్ది. ఎందుకు చెప్పినా ఈ మాట అంటున్నా, మనకన్నా మన తర్వాత వాళ్ళు ఇంకా డేంజరస్గా ఉన్నారు. మనకైనా సినిమాలో చేస్తేనో రాజకీయాల్లోనో ఒక పెద్ద సినిమా పెద్ద కలెక్షన్ కొడతానో మనకు వాళ్ళ సెలబ్రిటీ. ఈ బ్యాచ్కి ఇప్పుడున్న బ్యాచ్కి వాడికి ఇన్స్టాగ్రామ్లో 1,00,000 ఫాలోవర్స్ ఉంటే చాలా సెలబ్రిటీయే. అమ్మ జీవితం నాకు ఎప్పుడు 1,00,000 అయిపోతుంది, నేను ఎప్పుడు సెలబ్రిటీ అయిపోతాను, నేను ఎప్పుడు వెళ్ళి బ్రేక్ దర్శనం చేసుకుంటాను అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 1,00,000 ఫాలోవర్స్ వస్తే వాడు సెలబ్రిటీ, వాడు తోపు. ఇన్స్టాగ్రామ్లో 1,00,000, యూట్యూబ్లో 1,00,000 ఫాలోవర్స్ ఉన్న కూడా మనం సెలబ్రిటీలో ట్రీట్ చేస్తే ఇప్పుడు వాడి సెలబ్రిటీలో ఫీల్ అవ్వడు ఫస్ట్. యాక్చువల్గా మీరు ఫీల్ అయ్యేలా చేస్తారు, అన్నా నువ్వు తోపు దమ్ముంటే ఆపు అని. ఎందుకు? ప్రతి ఒక్కడు సెలబ్రిటీయేనా? ఏం చేశారని సెలబ్రిటీ నాకు అర్థం కాదు. వాడు సంపాదించుకోవడానికి నేను సంపాదించుకోవడానికి నేను వీడియోలు చేస్తున్నా. మీకు ఇందులో ఏమైనా నేర్చుకుంటే లేదా టైంపాస్ అయింది, దానికి నన్ను ఎందుకు లేపాలి? ఎవరైనా వాళ్ళ కోసం చేసుకునే ఉంటాయి, వీడియో పెడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది మీకోసం చెప్పినా, వాళ్ళ కోసం చెప్పినా, ఒక సినిమా కోసం చెప్పినా, ఒక ప్రదేశం కోసం చెప్పినా, ఏం చెప్పినా సరే వాళ్ళు కూడా సెలబ్రిటీలు చేసి మీరు పెడతారంటే వాళ్ళు ఎవరు అంటే ఇంత వస్తే ఇక్కడ ఏం ఉండదు కదా, థియరీ ఏం లేదు కదా రాసి ఇంకో 2 లక్షలు ఎత్తున సెలబ్రిటీ అని ఉండదు. కేవలం మీరు ట్రీట్ చేస్తే దానివల్ల ఉంటుంది. ఇలాంటి సెలబ్రిటీలో ట్రీట్ చేస్తారు, సెలబ్రిటీలో బిహేవ్ చేస్తాడు, అది అంటిస్తారు మీరు. లేదు ఫ్యాన్ ఏంటి బ్రో, ఫ్యాన్కి అనకండి బ్రో అంటే ఊరిగా నీకు ఫ్యాను మర్యాదగా ఒప్పుకో, నేను నీకు ఫ్యాను అని బెదిరేస్తారు మీరు. అప్పుడే ఓకే. నాకు అసలు నీకు తెలియదు మా సోషల్ మీడియాలో నా క్రేజ్ ఎలా ఉంటుంది తెలుసా, అమ్మాయిలు ఇప్పటికీ ఇంట్రామాలు పడి చచ్చిపోతారని రేంజ్లో వాళ్ళు బెడపిస్తారు, పొగిరి సినిమాలో బ్రహ్మానందం లాగా. అలా ఉంటుంది రియాలిటీ. ఇవన్నీ బుక్కులు ఎవరు రాయరు, మా ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉంటారు. చలో నచ్చితే వీడియో లైక్ చేయండి, ఇవి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటివి ఏమైనా ఉంటే అందరిలోనూ మార్పు నెమ్మదిగా వస్తూ ఉంటుంది, ఒకేసారి రాదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. రేపు మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ చేస్తాం.